హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా అశ్విని అయితే అరటి పువ్వు బజ్జీ చేతాం పిన్ని అని చెప్పి 2 పూలు అయితే తీసుకొచ్చిందండి. పైనున్న ఆకును తీసేసి పూలో ఒక లేయర్ లాగా ఉంటుంది, అదైతే తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి, తగినంత వంట సోడా, ఉప్పు, కారం, జీలకర్ర వేసి బాగా కలిపేసి పెట్టుకున్నాను పక్కన. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా చాలా సింపుల్ గా క్రిస్పీగా చేసాము. ఈ పువ్వులనంతా ఇప్పుడెత్తి మనం కలుపుకున్న పిండిలో వేసేసుకోవాలి. స్టవ్ మీద వేడివేడిగా మసులుతున్న ఆయిల్లో ఈ అరటి పువ్వుల్ని ఒక్కొక్కటిగా అన్నా వేసుకోవచ్చు, జంటగా అన్నా వేసుకోవచ్చు. క్రిస్పీగా అయితే ఉంటాయి, చాలా టేస్టీగా సూపర్ గా ఉన్నాయండి. కాల్ చేసుకున్నాం, తిన్నాం. అవి మాకు సరిపోలేదు, అంతటితో ఊరుకున్నామా ఏమి. బెండకాయలు అయితే తీసుకున్నాం, తలా తోక కట్ చేసి ఇలా చీలకలుగా చీంచుకొని అదే పిండిలోకేసి అదే ఆయిల్ లేకేసి అయితే వేపి తీసుకున్నాం. అంతటితో ఆగామనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే బంగాళాదుంపలు పచ్చిమిర్చి బజ్జీలతో ముగిచ్చేసాము. చాలా టేస్టీగా సూపర్ గా ఉన్నాయి.